నౌ లెట్ us కమ్ టు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. మీరు ఒక 4 నెలల క్రితం దానికి చైర్మన్గా అయ్యారు. అసలు ఈ స్వచ్ఛ భారత్ అనేది 2014లో స్టార్ట్ అయింది. కానీ అప్పుడు చాలా హడావుడి జరిగింది. మీరు ఆ అంబాసిడర్ అన్నారు, ఈ అంబాసిడర్ అన్నారు, స్వచ్ఛ భారత్ అంబాసిడర్ అని చాలామంది సినిమా స్టార్స్, ఇండస్ట్రీ క్యాప్టెన్స్ వీళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా చప్పబడిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఏ రిచువల్. వచ్చేసేసి కొంచెం ఊడ్చేసేసి ఫోటోలు తీసేసేసి ఒక ఇయర్లోనో లేకపోతే ఎప్పటికప్పుడు వాళ్ళు ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టడం ఇదైపోయింది. అసలు ఈ స్వచ్ఛ ఆంధ్ర ఏంటండి? మీరు అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించినప్పుడు పరిస్థితి ఏంటంటే మన గ్రామాల్లో కనీసం టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి. బహిరంగ మలమూత్ర విసర్జన అనేది సర్వసాధారణం. మహిళలకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చీకటి పడితేనో బయటికి తెల్లవారకు ముందే బయటికి వెళ్ళి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక మహిళ యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మగాళ్ళు ఎట్లయినా ఉంటారండి, బట్ ఒక మహిళ టాయిలెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితి. దానిని మార్చాలి అన్న ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఓడిఎఫ్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. ఓడిఎఫ్ అనే పదం అప్పుడే కదా ఇంట్రొడ్యూస్ అయ్యింది. దాని ముందు అసలు ఓడిఎఫ్ ఫ్రీ విలేజెస్ అని మనం అప్పుడే ఒక ఉద్యమం లాగా టాయిలెట్ మనం కొన్ని లక్షలు. దానికి ముందు ఇంకా వెనక్కి వెళ్తే తర్వాత పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. అవును, టాయిలెట్ లేకపోతే పెళ్లి చేసుకున్నారు. ఉద్యమం అయింది. దానికి ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు స్టార్ట్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ క్లీన్ అండ్ గ్రీన్. అవును, పచ్చదనం పరిశుభ్రత అన్నది ఆయన ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు స్టార్ట్ చేశారు. అంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే జరిగేటటువంటి నష్టాలు ఏంటి, అనర్థాలు, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అన్న ఆలోచన క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు. తర్వాత మోడీ గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో అప్పుడు కూడా నేషనల్ లెవెల్లో ఒక 9 మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీరు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వమని ఒక కమిటీ వేస్తే దానికి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. హీ వాజ్ ద నేషనల్ కన్వీనర్ ఫర్ స్వచ్ఛ భారత్ మూవ్మెంట్. ఆయన చాలా బెస్ట్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంది గతం నుంచి. దీనిపైన ఆయనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ గమనించి మోడీ గారు ఆ రకంగా పెడితే బాబు గారు మళ్ళీ వరల్డ్ వైడ్ అన్ని తిరిగి బెస్ట్ ప్రాక్టీస్ అనేది మంచి నివేదిక కూడా సమర్పించారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి బీజం పడింది. చాలా రాష్ట్రాల్లో సపరేట్గా ఒక కార్పొరేషన్ లేదండి. ఇప్పుడు కూడా లేదు. స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్స్ అన్ని కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకెళ్తారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ 1 or 2 అదర్ స్టేట్స్. ఓకే. సో ఎక్స్క్లూజివ్గా ఒక కార్పొరేషన్ సెటప్, దానికి ఒక చైర్మన్, ఒక వ్యవస్థ, దీని ద్వారా ఈ కార్యక్రమాలు చేయటం అన్ని కూడా హీ వాజ్ ద వన్ హూ ఇనిషియేటెడ్. బట్ అన్ఫార్చునేట్లీ 2019లో మనం మా పార్టీ అపజయం పాలవటం, తర్వాత మళ్ళీ అంతా గాలికి వదిలేసింది గత ప్రభుత్వం. ఇవాళ పరిస్థితి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే సమయానికి పరిస్థితి ఏంటంటే 85 లక్షల టన్నులు చెత్త రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయి ఉంది. 85 లక్షల టన్నులు. మై గాడ్, లక్షల టన్నులు. అంటే దాన్ని ఏమి తీసి ప్రాసెస్ చేయటం ఏం లేదు, వచ్చినట్టు కుప్పేస్తారు. ఏది చెత్త మీద పన్నేసి మేము చెత్తని ప్రాసెస్ చేయడానికి మాకు డబ్బులు కావాలి, వేస్ట్ హ్యాండ్లింగ్ కి మాకు డబ్బులు కావాలి. ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఇప్పుడు మెయిన్ సిటీస్, ఇప్పుడు సిటీస్ సాధారణంగా ఎక్కువ ఉంటుంది. అట్లా బేసిక్ అది వాళ్ళకి ఫండ్ లేక అలా చేశారా, లేకపోతే ఫోకస్ లేక చేశారా? ఫోకస్ లేదండి, అసలు శ్రద్ధ లేదు. చెత్త మీద పన్నేసి ఆ డబ్బును కూడా మింగేశారు. ఓకే. అందుకనే అది ఒక చెత్త ప్రభుత్వం కింద ప్రజలు ఇసిరిపారేశారు అనుకోండి. సో ఇవాళ మేము చెత్త మీద పన్నును రద్దు చేయటమే కాకుండా ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెత్త అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు కొంచెం క్యూరియాసిటీ అండి, చెత్త మీద పన్ను వేసినప్పుడు ఏం చెప్పి జస్టిఫికేషన్ చేశారండి? వాళ్ళు వేస్ట్ ప్రాసెసింగ్, వేస్ట్ కలెక్షన్ అండ్ హ్యాండ్లింగ్ ప్రాసెసింగ్కి మాకు ఖర్చు అవుతా ఉంది, యూజర్ ఛార్జెస్ మేము కలెక్ట్ చేస్తాం, పన్నేస్తాం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే, అలా చేసినప్పుడు మరి చేయాలి కదా, ప్రాసెస్ చేయాలి కదా. 85 లక్షల టన్నుల వాళ్ళు చేసింది ఏంటంటే తీసుకెళ్లి ఊరు బయట కుప్పేయటం. మీరు వెళ్తే ఇవాళ నేను ఉదయం పాలకొల్లు వెళ్ళాను. పాలకొల్లు ఇళ్ల మధ్యలో ఒక కొండ ఉంది. ఒక కొండ. మరి ప్రజలు ఏమి కంప్లైంట్ చేయట్లేదు? విపరీతమైన కంప్లైంట్స్ అండి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అందరూ కూడా సార్ మీరు ఏమి చేయొద్దు, అది క్లీన్ చేయండి, ముందు ఆ చెత్త తీయండి సార్. ఈ ఆ చెత్త దానివల్ల ఏంటి, దోమలు వచ్చినాయా? ఇప్పుడు అంటే
దే విల్ బి బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ బ్యాక్టీరియా అండి, నాట్ ఓన్లీ మస్కిటోస్. బ్యాక్టీరియా, ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియాకి అవి ది బెస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్స్. మై గాడ్. ఓకే, అంటే ఇప్పుడు అంటే రెండు ఉంటాయండి, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ మిక్స్ అయిపోయి ఉంటుంది కదా. ఓ మిక్స్ అయిపోయి ఉంటుంది, అంతే, ఇంకా డేంజర్, ఇంకా డేంజర్ కదా. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ పాండమిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వుహాన్ యానిమల్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ ది అన్హైజీనిక్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ దట్ యానిమల్ మార్కెట్, ఇట్ బికేమ్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఎ వైరస్. మై గాడ్. ఓకే, ఇప్పుడు అట్లా మనం అది అలా వదిలేస్తే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఒకటి చెప్పండి, అంటే ఇది చాలా ఎర్లీ అవ్వచ్చు కానీ మీరు ఏమైనా కోరిలేషన్ చేశారా? అంటే ఇలాంటి కొండల్లాగా పెరిగిపోయిన ప్రదేశాల్లో అక్కడున్న ప్రజల్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా పెరిగినాయా? ఏదైనా ఒక కోరిలేషన్ ఉందా? అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఎందుకంటే దానిలో నుంచి గ్యాసెస్ ఎమినేట్ అవుతాయి, అది మండుతూ ఉంటుంది, దానిలో నుంచి మీథేన్ ఇటువంటి గ్యాస్ అంటే ఆ పొగ మనం పీలిస్తే లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా చాలా ప్రదేశాలు, ఇప్పుడు నేను కందుకూరు వెళ్ళాను లాస్ట్ స్వచ్ఛాంధ్ర, అక్కడ డంప్ యార్డ్ వల్ల ప్లాన్ ఉందా ఈ ప్రదేశాల్లో ప్రజలకు నిజంగా అటువంటి వచ్చినా, లేకపోతే థియరిటికల్ గా అది అలా అయింది కాబట్టి చెత్త ఉంది కాబట్టి అనేది కాకుండా? నో, దానికి స్టడీ చేయటం జరిగింది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది మనం ఆ రకంగా వదిలేసి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటమే కాకుండా వేస్ట్ అనేది మనం ప్రాసెస్ చేయకుండా వదిలేయటం వల్ల కొంత నష్టం ఇంకొక రకంగా కూడా ఉంది. ఇప్పుడు మనం వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్, అది మీ ఫేవరెట్ టాపిక్ కదా. సో చెత్త నుండి సంపద సృష్టించడం, చంద్రబాబు నాయుడు నాకంటే 100 రెట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇంట్రెస్ట్ అది. అది నిజంగా కూడా సాధ్యం అండి. మనం చెత్త అనుకుని బయట పారేసేది కూడా ఇట్ ఈస్ వాల్యుబుల్, ఇట్ విల్ గివ్ యూ మనీ. దానిలో అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ ఉంటాయి, ప్లాస్టిక్, పేపర్ కానీ, గ్లాస్ కానీ, ఎవ్రీథింగ్ కెన్ బి రీసైకిల్డ్. అండ్ టుడే ప్రపంచవ్యాప్తంగా వీఆర్ టాకింగ్ అబౌట్ సర్క్యులర్ ఎకానమీ. వీఆర్ టాకింగ్ అబౌట్ 3 Rs: రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. సో ఇవాళ న్యాచురల్ రిసోర్సెస్ అన్ని లిమిటెడ్ అండి, భూమిలో అనంతంగా ఏం లేవు. దెర్ ఈస్ ఎ ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ హై టైమ్ we need to wake up and start recycling. అంటే ప్రకృతికి మనం గెస్ట్గా వచ్చాం, అవును, నేచర్కి ఏదో హోస్ట్ చేసిన పాపం మనకు ఆపర్చునిటీ ఇస్తే టేక్ ఇట్ అడ్వాంటేజ్ తీసుకొని మనం దాదాపు 200-300 సంవత్సరాల నుంచి ఎన్విరాన్మెంట్ మొత్తం దాదాపు పొల్యూట్ అయిపోయింది. మరి ఇప్పుడు మీరు నెక్స్ట్ 3 yearsలో లేకపోతే ఐ థింక్ 4+ years ఉంది కదా, మీ విజన్ ఏంటి అసలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఇటువంటి సినారియోలో చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర. సో మనం ఆరోగ్యపరంగానే కాకుండా ఇప్పుడు మనం బోల్డంతమంది ఇన్వెస్టర్స్ మనం తీసుకొస్తున్నామండి, బోల్డన్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తా ఉన్నాం, బోల్డంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే, ఉదాహరణకి భోగాపురంలో అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నామండి. If there are no sustainable waste management solutions for భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది డీఫంక్ట్ అయిపోద్ది. అవును, మీరు ఒక 5-6 ఏళ్ళ తర్వాత దాన్ని ఉపయోగించలేరు. మీరు అద్భుతమైన 4 lane, 6 lane, 8 lane రహదారులు కడతా ఉన్నారు, మీరు మొత్తం చెత్తతో నింపేశారు అనుకోండి రోడ్డు పక్కన, మన ఆ రోడ్లో ప్రయాణం చేయగలమా? ఒక 4 goals ఏం పెట్టుకున్నారు అసలు? ది ఫస్ట్ థింగ్ ఈజ్ వీ వాంట్ టు మేక్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ అంటే ఈజీ కాదు, ఇట్ ఈజ్ అచీవబుల్. ఈజీ కాదు, అంటే టైం లైన్. ఇప్పుడు రేపు 2 to 3 years డౌన్ ద లైన్, అంటే దీనికి బోత్ అర్బన్, రూరల్ రెండు సినారియోస్. 85 lakh టన్ను వేస్ట్ ఎప్పటికి తీసేద్దాం అనుకో. ఇది October 2nd టార్గెట్ పెట్టుకున్నాం, గాంధీ జయంతి. దానిలో ఆల్మోస్ట్ 50 lakh టన్ తీసేసాం ఇప్పటికే. ఇంకా 33 lakh టన్ ఉంది, అది మొన్ననే టెండర్స్ కాల్ ఫర్ చేసాం. October 2nd ఈ లెగసీ అంటే మనకు వారసత్వంగా ఆస్తులు వస్తాయి. జగన్ రెడ్డి పుణ్యమని వారసత్వంగా లెగసీగా మనకి చెత్త వచ్చింది. ఓకే, సో ఈ లెగసీ వేస్ట్ ని రేపు October 2nd క్లియర్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ గోల్. సెకండ్ది, ఆ తర్వాత కూడా డంపింగ్ అనేది ఉండకూడదు. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ డంప్ యార్డ్స్. అంటే ప్రతిరోజు మన రాష్ట్రంలో 123 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి, వాటి నుంచి ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తుంది. సో ఈ 7,000 టన్నుల చెత్త మళ్ళీ వెళ్ళి ఏదో డంపింగ్ యార్డ్లో ల్యాండ్ అవ్వకూడదు. ఏ రోజుకి ఆ రోజు వేస్ట్ని ప్రాసెస్ చేయడం అనేది మా టార్గెట్. దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇట్ ఈస్ రిక్వైర్డ్. అది వీ హ్యావ్ ఎ ప్లాన్, వీ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్. మీరు చెప్పారు కదా, ఫస్ట్ థింగ్ ఈజ్ లెగసీ వేస్ట్ 85 లక్షలు క్లియర్ చేయటం, రెండోది డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చడం, మూడోది ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేసేటటువంటి వేస్ట్
ప్రాసెసింగ్ సెంటర్స్ని పెట్టాలన్నది మా ఆలోచన. సో దానివల్ల ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ, అప్పుడు సర్క్యులర్ ఎకానమీ స్టార్ట్ అవుతుంది, రీసైక్లింగ్ అని ఇవన్నీ కూడా. ఇప్పుడు చెప్పడానికి బాగున్నాయండి, ప్లాన్ ఇదంతా విజన్, యూ హ్యావ్ ఎ క్లారిటీ. అఫ్ కోర్స్ ఐ నీడ్ టు నో అనదర్ 3 goals చెప్పారు కదా. కానీ ఇక్కడ నేను ఆపుతాను, ఎందుకంటే ఇప్పటికే స్టేట్లో ఒక 10 లక్షలు 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ మీరు చాలా వెల్దీ స్టేట్ ఏం కాదు, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పే ఈ ప్రాసెస్లో ఓకే క్లీనింగ్ ఆఫ్ వేస్ట్ అనేది పాసిబిలిటీ ఉంది, కానీ అసలు నేను ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేయాలి అంటే మీకు ప్రాసెసింగ్ సెంటర్స్ ఉండాలి, లాజిస్టిక్స్ ఉండాలి, ఒక సప్లై చైన్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఉండాలి, చాలా డబ్బులు అవుతాయి కదా. ఇప్పుడు మనకి ప్రాసెసింగ్లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి మనకి 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి, విచ్ ఆర్ జనరేటింగ్ పవర్ అవుట్ ఆఫ్ వేస్ట్. రైట్. అదేవిధంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో మనకి ఇప్పుడు మెకనైజ్ సెగ్రిగేషన్ కూడా వచ్చింది, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్, MRF అంటారు. దానికి మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. స్వచ్ఛ భారత్ మిషన్కి ఇప్పుడు మన బడ్జెట్లో మళ్ళీ ఇంకొక 5-6 వేల కోట్లు పెట్టారు. సో ఫండ్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. మన పోర్షన్ ఉంటుందా? మనకి ఈ అంటే స్వచ్ఛ భారత్లో phase 1 phase 2 అట్లా ఉన్నాయండి. phase 1 ఎండెడ్ ఇన్ 2020, ఇప్పుడు phase 2లో ఉన్నాం. ఓకే, సెకండ్ మిషన్లో ఉన్నాం మనం. సో ప్రతి ఫేజ్కి కూడా రాష్ట్రాలకి మనం ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఆధారంగా కొన్ని నిధులు కేటాయించడం జరుగుతుంది. ఆ రకంగా మనకి నిధులు అందుబాటులో ఉన్నాయి ఇవాళ. MRF ఫెసిలిటీస్కి, వేస్ట్ మెకనైజ్ సెగ్రిగేషన్ యూనిట్స్కి, కాంపోస్టింగ్ ప్లాంట్స్ పెట్టడానికి, వీటన్నిటికీ కూడా ఎవ్రీ ఇయర్ ఎంత ఉంటుందండి అప్రాక్సిమేట్? అంటే డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ అండి. మనం ఏంటంటే 1000 కోట్లు ఉంటుందా? అంత ఉండదులేండి, 1000 ఉండదు కానీ. బట్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ కన్సీవ్ చేసి మనం ఆమోదింపు చేసుకోవాలి. దానిలో కూడా స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా కొంత ఉంటుంది. అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి 60% సెంట్రల్ గవర్నమెంట్, 60-40 ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ 40, కొన్నిటికి 80-20 కూడా ఉంటుంది. అంటే మీరు ఎంత ప్రొయాక్టివ్గా డ్రైవ్ చేసి 5,000 కోట్లలో మీ షేర్ ఎంత తీసుకొస్తారనేది మీ చేతుల్లో ఉంటుంది. అంటే ఏ స్టేట్ ప్రోగ్రెస్ ఇప్పుడు మాకు నెక్స్ట్ 3rd వర్షన్ స్టార్ట్ అవుతుంది, స్వచ్ఛ భారత్ అభియాన్ 3లోకి వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు మీరు ప్రాజెక్ట్స్ తీసుకురండి అని చెప్పి. ఇప్పుడు మేము ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నాం. దానిలో వెరీ గుడ్. వాళ్ళు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు నా డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం అద్భుతంగా సహకరిస్తూ ఉంది. ఇప్పుడు 12,000 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి, 15,000 కోట్లు రాజధానికి, పోలవరానికి, అసలు నిధులు వరద. అంటే ఇప్పుడు మీ మీద డిపెండ్ అయిందని అది చేస్తున్నారా, లేకపోతే ఇంటెన్షనల్ గానే చేస్తున్నారా? లేదు, ఇది మేము 3 పార్టీల కలయిక, ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే అక్కడ మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తారన్నారు. వెరీ గుడ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి ఒక జట్టుగా పనిచేస్తే దానివల్ల జరిగేటటువంటి మంచి ఏంటో మీకు చూపిస్తామని చెప్పి మేము మాట్లాడాం. ఇవాళ అది మొదటి 8 నెలల్లోనే చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నా స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమానికి కూడా కేంద్రం యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. దానికి మొన్న బడ్జెట్లో 800 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న పయ్యావుల కేశవ్ గారు పెట్టినటువంటి బడ్జెట్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా కొంత పెట్టాలి. అవును. సో అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ స్వచ్ఛ భారత్, డబుల్ ఇంజన్ అన్ని విషయాల్లో, ఈ విషయంలో ఇంకా ఎక్కువ. ఇద్దరు నాయకులకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గోల్ ఏంటి, స్వచ్ఛత విషయంలో రాష్ట్రం ఒక రోల్ మోడల్గా చేయాలి అన్నది ఆయన గోల్. మమ్మల్ని అన్ని తిరిగి చూడడం. రోల్ మోడల్ అని డిఫైన్ చేశారా? యూజువల్గా రోల్ మోడల్ అనగానే అదొక అబ్స్ట్రాక్ట్. అంటే బై ఇంప్లిమెంటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, బ్రింగింగ్ ఇన్ లేటెస్ట్ టెక్నాలజీ. 3 గోల్స్. రోల్ మోడల్ అంటే గోల్స్ రియలైజ్ అవటం ఇంపార్టెంట్. అందులో 3 గోల్స్ చెప్పారు కదా, మిగతా గోల్స్ ఏంటి? ఈ వేస్ట్కి సంబంధించి 3తో పాటు మీరు ఎవరు అంటే ఇంకో కొత్త కోణం కూడా ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. స్వచ్ఛత అనేది మనం చేసేటటువంటి పనుల్లోనే కాకుండా, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటమే కాకుండా మైండ్లో కూడా, మన ఆలోచనల్లో కూడా స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు కలిగే విధంగా కూడా మనం కార్యక్రమాలు చేపట్టాలని. ఈజీ అనుకుంటున్నారా? అంటే ఎక్కడో ఒక చోట ఒక ప్రారంభం ఉండాలండి. ఏది ఈజీ కాదండి, బట్ మీరు చాగంటి కోటేశ్వర గారితో పల్స్ పని చేస్తున్నారా? ఇప్పుడు అదే చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మైండ్ అనగానే అవును, మీరు ఆయన ఎథిక్స్ మరి కేబినెట్ హోదా ఇచ్చి సలహాదారుగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయనకి మరి ఒక వర్కింగ్ ఒక పని అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే చిన్న వయసు నుంచే పిల్లల్లో ఒక మంచి, ఇప్పుడు నాట్ ఓన్లీ ఆన్ క్లీన్లీనెస్, శానిటేషన్, హైజీనే కాకుండా
ఇప్పుడు డ్రగ్స్కి బానిసలు అవుతా ఉన్నారు చిన్న వయసు నుంచే. దానిపైన ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాం, వాటికి దూరంగా ఉండటానికి సంబంధించి కానీ, లేదంటే మన పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మొక్కలు నాటే కార్యక్రమం కానీ, మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి కానీ, ఇట్లా 4-5 డైమెన్షన్స్తో స్కూల్స్లో ఇప్పుడు మన చిన్నప్పుడు మోరల్ సైన్స్ అనే ఒక పీరియడ్ ఉండేది. ఇప్పుడు అది లేదు. మన మోరల్ సైన్స్లో ఇవే చెప్పేవాళ్ళు, హెల్త్ గురించి, క్లీన్లెస్ గురించి, శానిటేషన్ గురించి. ఇప్పుడు ఇఫ్ యూ గో టు కంట్రీస్ లైక్ జపాన్, సౌత్ కొరియా అండ్ ఆల్, ఒక 5-6 సంవత్సరాల బిడ్డ కూడా కాగితం మొక్క రోడ్డు మీద పడేయడు, తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తారు. సో అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేశారు అది. అవును. సో అటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి, స్వచ్ఛ సైనికులుగా తయారు చేయాలి అని ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసే కార్యక్రమం కూడా మేము చేయబోతాం. ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ క్లీన్లీనెస్ ఇన్ ద మైండ్. ఇది ఒక గోలా? ఎస్, ఇది కూడా ఒక గోల్. సో మీ గోలా లేకపోతే ఆయన గోల్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఏదైనా ఆయన విజన్, ఇప్పుడు విజన్ 2047 డాక్యుమెంట్ నేనే చాగంటి కోటేశ్వరరావు కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అవును. దానికి చాగంటి కోటేశ్వరరావు యొక్క సహకారంతో ఇంకా అనేక మంది మేము ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి స్వచ్ఛ సైనికుల ఇంకో పేరు అనేది ఏదో మేము థింకింగ్ లోకేష్ గారితో కూర్చొని డిస్కస్ చేయాలి, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు. సో మేము ఒక ఆర్గనైజేషన్, అంటే ప్రతి స్కూల్లో కూడా ఒక యూనిట్ పెట్టాలని, జస్ట్ లైక్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఒక యూనిట్ పెట్టి వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా మనం ఇన్కల్కేట్ చేసి ఈ ఉద్యమాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలన్నది కూడా ఒక మంచి సంకల్పం అది. సో ఇది కష్టమైనప్పటికీ మేము దీన్ని ఖచ్చితంగా మేము నెక్స్ట్ అకాడమిక్ చాలా కష్టం, ఎందుకంటే మనిషి క్యారెక్టర్ బిల్డ్ అయ్యేది అన్నిటికంటే కష్టమైనవి. ఇంకేమున్నాయండి? ఇదేనా ఇంకా గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మూడోది ఏంటంటే, చివరిది మీరు 4-5 అడిగినప్పుడు, రాష్ట్ర బడ్జెట్లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనే ఒక కాలంని మేము తీసుకురావాలి. ఇవాళ మనం రెవెన్యూ ఫ్రమ్ శాండ్, రెవెన్యూ ఫ్రమ్ లిక్కరు, రెవెన్యూ ఫ్రమ్ ఎక్సెట్రా మాట్లాడుకుంటాం. రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ₹1 కోటి నేను చూపించాలి బడ్జెట్లో. దట్ ఈస్ పాసిబుల్ బై సెగ్రిగేషన్ అండ్ రీసైక్లింగ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ. సో అది నా గట్టి సంకల్పం. అది నేను వేస్ట్ టు వెల్త్ ఇప్పటి వరకు ఏ రాష్ట్ర బడ్జెట్లో కూడా రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనే కాలం, అంటే ఇప్పుడు 12 నెలలు అనుకుంటున్నారు మీరు? స్టార్ట్ మేబీ నవ్ ఇప్పుడు 25-26 ఫైనాన్షియల్ ఇయర్, 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఇది మేము చేయాలన్నది నా ఎక్సలెంట్ సంకల్పం అండి. అయితే లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ప్రజలకి వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే, ఎందుకంటే ఆ సివిక్ సెన్స్ చాలా తక్కువ ఉంది మన దీనిలో. కానీ ఇది ఇప్పుడు ఇదేదో మనం కొత్తగా సృష్టించుతున్నాయి కాదండి. మీరు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఇంట్లో ఏ గృహిణి కూడా న్యూస్ పేపర్ని వదిలేవాళ్ళు కాదు. చక్కగా నీట్గా పెట్టి ఉల్లిపాయలు అడిగిస్తే వాడు ఉల్లిపాయలు ఇచ్చేవాడు. పాత సామాన్లు అని పాల ప్యాకెట్ని ఎవరు పారేసేవాళ్ళు కాదు, ఒక తేక్కి గుచ్చేవాళ్ళు ఆ పాల ప్యాకెట్లన్నీ. అవన్నీ తీసి ఇస్తే ఆ డబ్బులు వాడు ఒక బండి దోసుకుంటూ వచ్చి కొనేవాడు. సర్క్యులర్ ఎకానమీ అప్పుడే ఉందండి, కాకపోతే మధ్యలో అది కొంచెం బ్రేక్ వచ్చింది. అంటే బ్రేక్ అంటే జీవన విధానం మారింది కదా, మారిపోయింది. ఇప్పుడు తల్లి అంటే ఇంట్లోనే ఉండి ఇప్పుడు వర్కింగ్ అందరూ బిజీయే, పిల్లలకి నేర్పే విధానం లేదు. దీని డైవర్షన్ ఇంకో డైవర్షన్, ఓటీటీ ఇవన్నీ వచ్చేసాయి. సో అందుకని మళ్ళీ ఇన్కల్కేట్ చేసి మేము అవసరమైతే ప్రభుత్వం ఇంకోటి కూడా ఆలోచిస్తా ఉన్నాం. వీ వాంట్ టు బై వేస్ట్. మీరు ప్రాసెసింగ్ చేసి దాన్ని మేము అవసరమైతే కొన్ని సెంటర్స్ స్టార్ట్ చేసి మొబైల్ యూనిట్స్ కూడా పెట్టి. అంటే ఏంటి ప్రొడక్ట్స్ ఏం చేస్తారు? ఇప్పుడు వెల్త్ అంటే ఏదో ఒక యూజబుల్ ప్రొడక్ట్ ఉండాలి. ప్లాస్టిక్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ జర్మనీ, ఎవ్రీ ప్లాస్టిక్ బాటిల్ దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎండ్స్ అప్ ఇన్ ఎ రీసైక్లింగ్ ప్లాంట్. నేను యూరోప్ వెళ్తున్నా కొద్ది రోజుల్లో, ఐఎమ్ గోయింగ్ దేర్ స్టడీకి కొన్ని సైట్స్ నేను చూస్తున్నాను. సో ప్రతి దానికి వాల్యూ ఉందండి. ఇప్పుడు ఐటీసీ వాళ్ళు దే సెడ్, దే కేమ్ ఫార్వర్డ్, మేము వేస్ట్ పేపర్ మొత్తం మేము కొంటామండి అని చెప్పారు. ఎందుకంటే పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఇప్పుడు ఎన్ని చెట్లను కొట్టేస్తామండి. ఇప్పుడు అట్లాగే గ్లాస్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్లో నుంచి మీరు గోల్డ్ తీయచ్చు తెలుసా? ఏంటండి అది? గోల్డ్, ఎలక్ట్రానిక్ వేస్ట్, మీ కంప్యూటర్ చిప్ బోర్డ్స్, వాటిలో నుంచి యూ కెన్ రిట్రీవ్ గోల్డ్, యూ కెన్ రిట్రీవ్ సిల్వర్, రియల్ గోల్డ్. ఎస్, రియల్ గోల్డ్. మీరు హైదరాబాద్లో రెల్డాన్ అనే ఒక యూనిట్ ఉంది, మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు బంగారం తెస్తున్నారు ఈ వేస్ట్ లో. ఎంత వస్తుందండి? దానికి ఒక లెక్క ఉంది. ఏదో కేజీకి 100 గ్రాముల బంగారం ఏం రాదు. బట్ అంటే బంగారం కూడా
మనం వేస్ట్లో నుంచి తీయొచ్చు అని చెప్తాను నేను చెప్తున్నా. ఓకే, ఇసుక నుంచి మనం ఆయిల్ తీసినట్టు. సో చెత్త అనుకుని మనం విసిరిపారేసే దానిలో ఆల్మోస్ట్ 80% మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేదే ఉంటుందండి. ఇప్పుడు వెట్ వేస్ట్ ఉంది, మీరు కాంపోస్ట్ తయారు చేయొచ్చు, బయోగ్యాస్ కంప్రెస్ బయోగ్యాస్ చేయొచ్చు. అట్లా ఇప్పుడు ఇండోర్లో సిటీ బస్సులన్నీ చెత్తలో వెట్ వేస్ట్ నుంచి ఉత్పత్తి కంప్రెస్ బయోగ్యాస్తో తిరుగుతాయి. 150 సిటీ బస్సెస్ ఆర్ రన్నింగ్ ఆన్ గ్యాస్ దట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ వేస్ట్ ఇన్ ఇండోర్. వెళ్ళి చూసాను నేను ఆ ప్లాంట్. ఇప్పుడు మెన్యూర్ ఉంది, మనం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, ZBNF గురించి, సేంద్రియ వ్యవసాయం, కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్. ఇంతకంటే మంచి ఎరువు మీకు ఎక్కడి నుంచి వస్తుందండి?